పృథ్వీది మీది రివెంజ్ నామినేషన్ జరిగాకే ప్రేరణ గేమ్ మారింది అంటే మీరు ఏమంటారు? ఏదైతే రివెంజ్ నామినేషన్ మీకు జరిగింది, పృథ్వీ మిమ్మల్ని నామినేట్ చేశాడో దాని తర్వాత ప్రేరణ గేమ్ మారింది. నాకు పర్సనల్గా తెలీదు, కానీ చూసే వాళ్ళకి ఎలా కనిపించిందో కూడా నాకు తెలీదు. నాకు నేను హౌస్లో ఉన్నప్పుడు చెప్పాను, ఆ కిల్లర్ గర్ల్స్ అనేది జరిగిందో నాకు లోయెస్ట్ పాయింట్ హౌస్లో. సో ఇమోషనలీ కొన్ని డేస్కి నేను దానిలో ఎఫెక్ట్ అయ్యా. సో కొన్ని డేస్కి అది ఎఫెక్ట్ అయింది కనిపించి ఉండొచ్చేమో, కానీ గేమ్ మారింది అని నాకు తెలీదు. జనరల్గా నేను ఎలా ఉన్నానో అలా ఆడాను. బట్ ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా. నేను రోబోట్ కాదు. నేను నార్మల్గా తీసుకున్నా ఆ డెసిషన్ని. ఇప్పుడు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. నేను పృథ్వీ కాకుండా ఎదుటి వాళ్ళ మీద వేస్తే గ్రూప్లో వేస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పొచ్చు. కానీ అక్కడ నేను ఏ బయస్ లేకుండా గ్రూప్ ఉండకూడదు అనేసి పాయింట్స్ నీట్గా వినేసి ఏది నాకు బెటర్ అనిపించిందో నాకు పృథ్వీకి ఎక్కడ హర్ట్ అయింది? నేను నీ క్లాన్లో ఉన్నా, నువ్వు నన్ను ఎలా వేస్తావు? క్లాన్ మేట్ని వేయకూడదు కదా, ఎదుటి వాళ్ళని వేయాలి కదా. నన్ను ఎందుకు వేసావు అని పృథ్వీ కోపం వచ్చి పృథ్వీ నా మీద వేసాడు. సో నాకేం అర్థం అవ్వట్లేదంటే, అది ఏదో నేను ప్లాన్ చేసి నాకు పృథ్వీ నచ్చకుండా నేను అప్పుడు దాకా పృథ్వీని వేయలేదు. అండ్ మా మధ్య ఏ గొడవ, ఏ డిసగ్రిమెంట్ ఏం జరగలేదు. సో నాకేముంటది సడన్ గా నీ మీద ఏదో వేయడానికి? అక్కడ నార్మల్గా తీసుకున్నా, కానీ అదేదో స్ట్రాటజీలా అనుకున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ అప్పుడు నాకు బాధ వేసింది దట్ నేను నార్మల్గా ఆడడానికి ట్రై చేసినా మొత్తం నా అగేన్స్ట్ అయిపోయారు అనేసి. దట్ వాజ్ మై లో పాయింట్.